పాకిస్తాన్ చాలా పెద్ద తప్పే చేసేసింది. ఇన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య, ఇజ్రాయెల్ కి హమాజ్ కి మధ్య, లేదంటే ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య, ఇలా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎన్ని దేశాల మధ్య యుద్ధం జరిగినా కూడా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు అనుకుంటూ శాంతిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసింది. ఎవరి గొడవల్లో కూడా తలదూర్చలేదు. అటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ నిద్రలేపింది. ఆఫ్ఘనిస్తాన్ కి క్యాపిటల్ సిటీ అయిన కాబూల్లో, అంటే బాగ్రామ్ కి దగ్గరగా ఉన్న కాబూల్ సిటీలో అబ్దుల్ హక్ స్క్వేర్ అనే ఒక ఏరియా పై నుండి యుద్ధ విమానాలతో దాడి చేసింది పాకిస్తాన్. JF-17, F-16 వంటి యుద్ధ విమానాలతో దాడి చేసింది పాకిస్తాన్. ఎందుకు దాడి చేసింది అనే విషయం పక్క పెడితే, ఎలా దాడి చేసిందో ఒకసారి చెప్తా వినండి. ఆపరేషన్ సింధూర్లో ఎలాగైతే మన భారత్ ఎవరు ఊహించిన విధంగా తెల్లవారుజామున 4 గంటలకు ఎలాగైతే దాడి చేసిందో పాకిస్తాన్ పైన, అదే విధంగా పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. అంటే మనతో చావుదెబ్బలు తిని మన ప్లాన్ నే కాపీ కొట్టింది పాకిస్తాన్. పోనీ అలా దాడి చేస్తే ఏమైనా యూజ్ ఉందా అంటే ఏమీ లేదు. ఇక్కడ ఇంకా జోకింగ్ విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే, మేము చేసిన దాడి వల్ల టీడీపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో నూర్ వలీ మసీద్, ఆయన చనిపోయాడని చెప్పి ప్రపంచం మొత్తం తెలిసే విధంగా మీడియాలో చాటింపు వేస్తుంది పాకిస్తాన్. అదే టైంలో నూర్ వలీ మసీద్ రంగంలోకి దిగాడు. అంటే మీడియా ముందుకు వచ్చి, నేను చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను, అసలు నాకు చిన్న గాయం కూడా కాలేదని చెప్పాడు. ఇంతకంటే పాకిస్తాన్ కి సిగ్గుపడే విషయం మరొకటి లేదనుకుంటా.